ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనము. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనము. నాలో దాగి ఉందో చిరునవ్వు, వదిలాను నేనా చిరునవ్వుని నాలోనే దాచుకోకుండా. పాలు తీసుకొచ్చే పాలవాడు, ఉత్తరాలు మోసుకొచ్చే పోస్టువాడు. ఆస్వాదించారు ముదమారా, ఆనందించారు మనసారా. నేను వదిలే ఒకే ఒక చిరునవ్వు సంపాదిస్తుందో ప్రతిసారి వేవేల చిరునవ్వుల్ని, వేల కొలది స్నేహాల్ని. నువ్వు నవ్వు ఒక చిరునవ్వుని, సంపాదించుకో వేవేల చిరునవ్వుల్ని, వేల కొలది స్నేహాల్ని. దాచుకోకు నీలోని నీ చిరునవ్వుని, పంచుకో ఎదుటివాడితో నీ సంతోషాన్ని. నువ్వు నవ్వితే ఎదుటివాడు నవ్వుతాడు, వాడు నవ్వితే ఇంకొకడు నవ్వుతాడు. నీ చుట్టూ నవ్వుల పువ్వులు వీరబూస్తాయి. నువ్వు నవ్వితేనే నీ జీవితానికో అర్థం. నువ్వు నవ్వకపోతే నీ జీవితం వ్యర్థం. అందుకే నవ్వు, నువ్వు ఒక చిరునవ్వుని. నవ్వే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని అనుకోవడం బుద్ధిహీనత. నవ్వులో అనేక రకాలున్నాయి. ఆత్మస్థైర్యంతో నవ్వే నవ్వు, ఆత్మ సంతుష్టితో నవ్వే నవ్వు, స్వాతిశయంతో నవ్వే నవ్వు, సందర్భానుసారమైన నవ్వు, సాతానుడి నవ్వు, వ్యంగ్యపు నవ్వు, వెకిల్ నవ్వు, వేషధారణ నవ్వు, విమర్శనాత్మక నవ్వు, తప్పులేని నవ్వు, అలవాటుగా వచ్చే నవ్వు, ఆత్మీయమైన నవ్వు. ఇలా నవ్వులు అనేక రకాలున్నాయి. మంచిగా నవ్వే నవ్వులున్నాయి, మరింత మంచిగా నవ్వే నవ్వులున్నాయి, శ్రేష్టమైన విధంగా నవ్వే నవ్వులున్నాయి. ప్రతి దానికి దాని స్థాయిని బట్టి దాని విలువలు దానికుంటాయి. మనం మంచి నవ్వుల్ని ఎన్నుకోవాలి, మంచి నవ్వుల్ని మనం ప్రదర్శించాలి. మంచి నవ్వులు హృదయపు లోతులోకి చొచ్చుకుపోతాయి, హృదయాల్ని కదిలించి వేస్తాయి. అవి సుదీర్ఘ దూరం పయనిస్తాయి, సుదీర్ఘ కాలం నిలిచి ఉంటాయి. మంచి నవ్వులు ఎప్పుడూ మంచి చేస్తాయి. మంచి నవ్వులు ఆత్మీయమైన నవ్వులు, ఆత్మీయతను ప్రదర్శించే నవ్వులు. అవి పెదవుల నుండి కాక హృదయాంతరంగాల్లో నుండి వస్తాయి. అవి బలవంతంగా తెచ్చిపెట్టుకుంటే వచ్చేవి కావు. సంతృప్తి చెందిన కృతజ్ఞతా హృదయాల్లోంచి స్వాభావికంగా పెళ్ళుబికి వచ్చేవి. అవి ఆంతర్య ఆనందం యొక్క బాహ్య ప్రదర్శన. రోజులు గడిచే కొద్దీ అవి పెరుగుతుంటాయి కానీ తరిగిపోవు. మంచి నవ్వులు హృదయాలను పులకరింపచేస్తాయి, మనసులని పరవశింపచేస్తాయి, ప్రాణాత్మ దేహాలను ఆనందానుభూతిలో నింపివేస్తాయి. అవి నిరంతరం నిలిచే జీవజల ఊటల్లోంచి పొర్లిపారే సజీవ సెలయేళ్లు. సంతృప్తి నిండిన ప్రశాంత హృదయం ముఖాన్ని ప్రకాశింపచేస్తుంది. అలాంటి హృదయం నిరంతరం చిరునవ్వుల్ని చిందింపచేస్తుంది. ఆత్మ ఆనందపు టంచులో విహరిస్తున్నప్పుడు చూపులోనూ, స్పర్శలోనూ, స్వరంలోనూ కూడా ఆనందపు మహిమ ప్రదర్శించబడుతుంది. నిజమైనది, నిత్యమైనది అయిన ఆనందానికి మూలము, కేంద్రము క్రీస్తే. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.